వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో ఆక్యుపంచర్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు ఉన్నారు. చాలా మంది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటారు. పుల్లటి తేన్పులు వస్తూ ఉంటాయి, తిన్నది అరగదు, లేకపోతే విపరీతంగా తేన్పులు తీస్తూ ఉంటారు. సో ఇలా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ తో ఎవరెవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. మనకు ఆక్యుపంచర్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు కొన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ చూపిస్తూ ఉన్నారు. అవన్నీ మీరు కూడా ఇంట్లో చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఆయనతో మాట్లాడి ఆ ప్రెషర్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఏంటి ఆ ప్రెషర్ పాయింట్స్? అసలు జీర్ణాశయానికి సంబంధించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి సార్? ఎవరికి వస్తాయి? ఇప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చారు నా దగ్గరికి ట్రీట్మెంట్ గురించి. ఆ వయసు 65. ఆయన కూడా పాపం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. ఇండైజెషన్, తింటే అరగదు, బ్లోటింగ్, గ్యాసెస్ ఫామ్ కావడం, పైనుంచి కింద నుంచి పొట్ట ఉబ్బరం ఉంటుంది, కొంతమంది యాసిడ్ రిఫ్లక్స్ లాగా వస్తుంటుంది. పాపం ఆయన కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆయనకి ఏం చెప్పారంటే ఒక పాయింట్ వేయడానికి ముందు కొంచెం ఒక టెక్నిక్ ఒకటి మనం పాటిస్తే ఈ గ్యాస్ట్రిక్ సమస్య రాదు అని చెప్పాను. ఏంటి అన్నాడు, మీరు భోజనాన్ని కొంచెం నమిలి తినండి, ఫాస్ట్ తినకండి. ఎంతసేపట్లో తింటారు భోజనం అంటే 5 నిమిషాల్లో భోజనం అయిపోద్ది, అందరు ఇంకా వడ్డిస్తూనే ఉంటారు, నా భోజనం అయిపోతుంది, నేను లేచిపోతాను అన్నారు ఆయన. సో అది ఒక మేజర్ కారణం అవుతుంది. ఫాస్ట్ తినకూడదు. ఫాస్ట్ ఫుడ్ తిన్నా ఒకటే అవుతుంది. చాలాసార్లు అనుకుంటాం మనం, అంటే మనం ఇంట్లో వండిన వంట అయినా ఫాస్ట్ తింటే అది ఫాస్ట్ ఫుడ్ లాగానే పనిచేస్తుంది. సో ఫాస్ట్ తింటే వచ్చే జబ్బులే ఫాస్ట్గా వస్తాయి జబ్బులు. ఫాస్ట్ తింటే ఫాస్ట్. ఆయనకి చెప్తే ఆయన ఒక మాట అన్నారు, ఇంత వయసులో నాకు మీరు భోజనం ఎలా తినాలో నేర్పిస్తున్నారు కదా, ఇప్పటికి ఎన్నిసార్లు భోజనం చేసి ఉంటాను నేను ఇన్ని సంవత్సరాల్లో. అందుకే అంటే అనేది ఏంటంటే ఎంత పెద్దవాళ్ళలో కూడా ఈ మన చిన్నవాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఒక అలవాటు ఉంది. ఏది ఇప్పుడున్న ఈ ఫాస్ట్ యుగం కదా ఇది, ఏది స్థిమితంగా చేసే అలవాటు లేదు. ఇంకా నయం పెద్దవాళ్ళు తినాలి అంటారు కానీ ఎవరు చేయరు. కరెక్ట్. అయితే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ పెద్ద ఆయనకు చెప్పాను, కానీ నిజాన్ని చెప్పాలంటే ఇది యూత్లో ఇంకెక్కువ ఉంది. పెద్దవాళ్ళు ఇంకా అట్లీస్ట్ ఒక 70% అని మంచిగా నీట్గా తింటున్నారు, కొంచెం ఆస్వాదించి కూడా తింటున్నారు ఆ ఏజ్ వాళ్ళు. అసలు భోజనం ఎలా చేయాలో కూడా చాలా మంది అదే ప్రాబ్లం ఇక్కడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో. భోజనం ఏం తింటున్నాము అనే దానికన్నా కూడా ఎప్పుడు తింటున్నాము, ఎలా తింటున్నాము, ఎంత తింటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. భోజనము ఎలా తింటున్నాము అనేది కూడా మన డైజెషన్ ఆ ప్రాసెస్ లోపల ఒక క్రూషియల్ రోల్. మనం మొదటి నుంచి చెప్తున్నాము, కొంచెం నమిలి తినండి. నమిలి తింటే 100 ఏళ్ళ ఆయుషు. ఇక్కడ మంచిగా నమలడానికి దంతాలు ఉన్నాయి, రకరకాల దంతాలు ఉన్నాయి ఇక్కడ. ఆ పళ్ళు నమిలినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎంజైమ్స్ బాగా మిక్స్ అవుతాయి, లాలాజలంతో మిక్స్ అవుతుంది, చాలా పదార్థాలు ఇక్కడే మనకు డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అదొకటి. ఇది ఇంత గ్యాస్ట్రిక్ సమస్యకు ఇది ఒక మేజర్ ఒక చికిత్స. ఇది ఇప్పటికీ చాలా డయాబెటీస్ రావడం కూడా కారణం ఈ ఫాస్ట్ నమలడం వల్లనే. నమలకుండా తినడమే డయాబెటీస్ కారణం అవుతుంది. ఎందుకంటే మనం తిన్న పదార్థాలు మంచిగా కావచ్చు, కానీ నమిలి తినకపోవడం వల్ల అవి సరిగా డైజెషన్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే వ్యర్థాలుగా మారి లోపల అనేక అనారోగ్య సమస్యలు కారణం అవుతున్నాయి. మంచి క్వాలిటీ ఫుడ్ కూడా వేస్ట్ చేసుకుంటున్నాం. సో అందుకని అదొకటి. ఇంకా రెండవది ఏంటంటే ఇక్కడ ఆక్యుప్రెషర్ పాయింట్, అది కూడా చెప్తాము. SP2 అనే ఒక పాయింట్ ఉంది స్ప్లీన్ మెరిడియన్లో. అంటే స్ప్లీన్ అనేది డైజెషన్లో క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి ఒక ఆర్గాన్. స్ప్లీన్ అంటే స్టమక్, స్ప్లీన్ రెండు కలిపి చూస్తే ఆక్యుపంచర్లో 2 ఉంటాయి. ప్రతి ఆర్గానుకు ఇంకొక జంట ఆర్గాన్ ఉంటుంది, 2 ఉంటాయి. సో స్ప్లీను, స్టమక్ 2 కలిపి ఏం చేస్తాయంటే మన మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తాయి. సో ఆ స్ప్లీన్లో ఉంది పాయింట్ SP2 అనేది. అది కాళ్ళల్లో ఉంటుంది, బొటన వేలుకు జాయింట్లో, ఫస్ట్ జాయింట్లో ఉంటుంది. అది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది మన కాళ్ళలో ఉందనుకున్నాం. SP2 అనే పాయింట్ గ్యాస్ట్రిక్ ఇండైజెషన్, అరుగుదల సమస్యలు ఏ పేరైనా పెట్టండి, పొట్టలు ఏ సమస్యలు ఉన్నాయండి, గ్యాస్ ఫామ్ అవుతుంది, యాసిడ్ రిఫ్లక్స్ అంటున్నాయి, ఏదైనా కానండి, SP2 అనే పాయింట్ ఇక్కడ ఉంది. బొటన వేలు యొక్క జాయింట్, ఫస్ట్ జాయింట్ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు జాయింట్ వస్తుంది, బొటన వేలు మొత్తం ఆ జాయింట్లో ఉంది, రెడ్ కలర్లో కనపడుతుంది. సో మనం బొటన వేలు ఈ ఫస్ట్ జాయింట్లోనే ఈ పాయింట్ ఉంది, SP2 అంటాము.
ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఒక రేఖ వస్తుంది, ఆ రేఖ పైనే ఉంటుంది ఇది SP2. ఇది గూగుల్ చేసినా కూడా తెలిసిపోతుంది. ఇది SP2 అనే పాయింట్ని మనం మామూలుగా పెన్తో ప్రెషర్ చేయొచ్చు, ఒక చేతితో కూడా చేయొచ్చు. కాళ్ళలో మనం పెన్ అంటే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్తో చేస్తే, పెన్ అంటే ఇన్ ద సెన్స్ మనం ఇలా బ్లెండ్ సైడ్ పెట్టాలి. ఇలా బ్లెండ్ సైడ్ పెట్టి ఆ పాయింట్ లోపల మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఇది పాయింట్ అనుకున్నప్పుడు ఇది పాయింట్ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, తెలుస్తుందా? కనిపిస్తుంది. సో దీన్ని మెల్లగా ఇలా ప్రెస్ చేయడమే. ఇది కాలు బొటన వేలు, ఇది ఇక్కడ SP2. దీన్ని ఇలా నొక్కి వదలడం ఒక 1 minute. ఇది కనుక చేయండి చూడండి, అసలు అద్భుతమైన రిజల్ట్స్ కనపడతాయి. కొంతమందికి అయితే మేము వచ్చిన తర్వాత, మా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ గ్యాస్ పొట్ట చాలా ఇబ్బందికరంగా ఉంది, నొప్పిగా ఉంది, ఉబ్బరంగా ఉంది, ఉబ్బిపోయింది అంటారు కదా, అలాంటి వాటికి ఇలా నీడిల్, మేము ఇక్కడ నీడిల్ వేస్తాం కదా, SP2 పాయింట్లో నీడిల్ వేసి ఇలా చూసేసరికి ఆ పొట్ట క్లియర్ అయిపోతుంటుంది. కొంతమందికి అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది, కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా తగ్గుతుందా ఇది? ఇది క్రానిక్ అయినా సరే, ఎంతో కాలంగా ఉన్న సమస్య అయినా పరిష్కారం అవుతుంది. ఇది అక్యూట్ కండిషన్ అనుకోండి, SP2 దాకా అక్కర్లే, ఇంకో పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది, వాళ్ళకి SP2 దాకా అవసరం లేదు, ST41 అని ఇంకో పాయింట్ ఉంటుంది, అది ఇక్కడ కాళ్ళలోనే, అది కాళ్ళలో ఉంటుంది. ఆ పాయింట్ చేసినా కూడా నెట్ లో చూసుకొని SP2 అండ్ ST41 ఈ 2 పాయింట్స్ మీరు ప్రెషర్ పాయింట్స్ ప్రెస్ చేసుకుంటే, పెన్ తో గానీ మీ ఫింగర్ తో గానీ మీరే ప్రెస్ చేసుకుంటే మీకు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటే పోతాయి. అలాగే డైట్ కూడా చెప్తారు, కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చెప్తారు, అవి కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు బేసిక్గా డైట్ అనేది మన టైమింగ్ ఇంపార్టెంట్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లోపల టైం ఇంపార్టెంట్, ఎప్పుడు తింటున్నాం అనేది. రాంగ్ టైంలో తినకూడదు. బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి 9 AM, ఉదయం 9 లోపు అయిపోవాలి. లంచ్ అనుకోండి 1-1:30, రాత్రి భోజనం 7-7:30, 7 లోపు ఇంకా బెటర్. ఇంకొంచెం ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా కుదురుతుందండి అనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక 7:30, ఇంకా అంటే ఒక 1/2 hour 8 లోపు గ్రేస్ పీరియడ్ అనుకోండి. కానీ తింటే బెటర్, తింటే బాగుంటుంది, 8 బిఫోర్ తింటే బాగుంటుంది, బెటర్. ఎందుకంటే సూర్యాస్తమయం లోపు మన జఠరాగ్ని, ఎందుకు ఈ టైమింగ్స్ అంటే ఆ టైంలో స్టమక్లో డైజెస్టివ్ జ్యూసెస్ పుష్కలంగా ఉంటాయి. మార్నింగ్ 7 to 9 అనేది పొట్ట యొక్క టైము. ఇందా చెప్పాం ఆర్గాన్ క్లాక్ ఉంటుందని, అవయవాల గడియారం ఉంది కదా. సో స్టమక్ టైం ఏంటంటే 7 to 9 మార్నింగ్, అందుకు తినమంటున్నాం. తర్వాత 11 to 1 o'clock అనేది హార్ట్ యొక్క టైము. అక్కడ మళ్ళీ సూర్యుడు అక్కడ కరకరలాడుతుంటాడు కదా, ఇక్కడ పైన, ఇక్కడ కూడా మనకు ఆకలేస్తుంటుంది కదా. సో అందుకే లంచ్ టైం ఆ టైంలో తినమంటున్నాం 1 o'clock 1-1:30కి. రాత్రి భోజనం ఎందుకంటే ఆ 7 తర్వాత కూడా అది అప్పుడు ఇక సూర్యాస్తమైన తర్వాత ఈ డైజెస్టివ్ జ్యూసెస్ తగ్గుతుంటాయి ఇక్కడ పొట్టలో కూడా. సో అందువల్ల ఎర్లీ తినమని చెప్తున్నాం. ఇక్కడ మూడోది ఏంటంటే టైం ఏమో ఇది తినాల్సిన పదార్థాలు ఏంటంటే, రాత్రి భోజనంలో దాదాపు ఇండైజెషన్ గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఫుడ్ మానేయడం మంచిది. నైట్ మధ్యాహ్నం తినండి, పొద్దున్న తినండి, మాకు అభ్యంతరం లేదు. కానీ రాత్రి భోజనంలో త్వరగా జీర్ణం అయ్యేది, తేలిగ్గా జీర్ణం అయ్యేది తీసుకోవాలి. మూడోది ఏంటంటే పాల పదార్థాలు కొంచెం అవాయిడ్ చేయాలి. కంప్లీట్ అవాయిడ్ చేయడం మంచిది, అరగవు, కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది. పాలు, మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ ఆల్ ప్రొడక్ట్స్, స్వీట్స్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. మూడోది ఏంటంటే క్వాంటిటీ రాత్రి భోజనంలో కొంచెం తగ్గించాలి. మార్నింగ్ మంచిగా తినేయచ్చు, మధ్యాహ్నం తగ్గియాలి, రాత్రి ఇంకా తగ్గియాలి. రాత్రి ఎక్కువ తింటున్నాం మనం డిన్నర్ కదా, దాన్ని ఉల్టా చేయాలి. మార్నింగ్ ఎక్కువ తినాలి, మధ్యాహ్నం తక్కువ తినాలి, ఇంకా రాత్రి ఇంకా తక్కువ తినాలి. ఈ ప్యాటర్న్లో అనేది మనకు హెల్దీ అవుతుంది. ఇది టైము, తినే పద్ధతి. ఎప్పుడు తిన్నా కూడా ఒక తంబు రూల్ ఏంటంటే ఒక 10% 15% గ్యాప్, పొట్టలో కొంచెం గ్యాప్ పెట్టుకుంటే అది ఆల్వేస్ మంచిది. మితాహారం అనేది ఆరోగ్యకరం. సో ఇది నమిలి తినడం, ఈ SP2 పాయింట్ చాలా బెటర్గా పనిచేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.